జంప్ కట్ అంటే ఏంటి, దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను. ఓకే, నేను చెప్తా ఉన్నాను. ఓకే, నేను తడబడ్డాను, ఇక్కడికి నేను కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కట్ చేశాను దీన్ని. ఇక్కడ చూడండి జంప్ వచ్చింది కదా, సో దీన్నే జంప్ కట్ అంటాను అనమాట. అంటే సేమ్ థింగ్, అంటే కంటిన్యూయేషన్. నేను ఒకటి చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను కనుక ఆపేశాను. బట్ అన్ని కెమెరా పొజిషన్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి అన్నమాట. ఓకే, నాకు గుర్తు వచ్చింది, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. చూసారు కదా ఇప్పుడు జంప్ వస్తుంది అక్కడ. సో సేమ్ థింగ్, నేను ఇక్కడ కంటిన్యూగా ఒకటే నా దగ్గర లెన్స్ పెట్టి షూట్ చేస్తున్నాను కనుక ఆ జంప్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీని జంప్ నేను ఫిక్స్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇట్లా షూట్ చేస్తున్నాను. ఓకే, జంప్ అవాయిడ్ చేయడానికి నేను ఇప్పుడు డిఫరెంట్ లెన్స్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు 50mm, ఇంతకుముందు 24mm ఉండే, ఇప్పుడు 50mm వెళ్ళాను. ఇప్పుడు చూసారు కదా ట్రాన్సిషన్, అక్కడి నుంచి ఇక్కడికి మీకు జంప్ కనపడేది. ఇంతకుముందు ప్రీవియస్గా చేసినప్పుడు జంప్ కనపడుతుంది, ఇప్పుడు జంప్ కనపడదు అనమాట. సో ఇట్లా లెన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూసారు కదా మళ్ళీ బ్యాక్ టు 24mm లెన్స్ వచ్చాను నేను. సో మీకు ట్రాన్సిషన్లో అంత డిఫరెంట్, అంటే మీకు స్మూత్గా కనిపిస్తుంది అనమాట. ఇది జంప్ రాదు. మీకు ప్రీవియస్గా చేసినప్పుడు జంప్ వస్తుంది, ఇక్కడ జంప్ రాదు అనమాట మనకి. సో ఇప్పుడు ఏంటంటే మనకు డిఫరెంట్, మనము కాంటెంట్ ఏం తీస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మనం సినిమా అనుకోండి, సినిమాకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీన్లో అది సింగిల్ షాట్గా తీయాలి అనుకోండి. ఒక ఆడియన్స్కి మనం చెప్పాలనుకున్నది ఎక్కడ కూడా బ్రేక్ రావద్దు, ఆడియన్స్ కనెక్ట్ అయిపోతే దాన్ని కంటిన్యూగా ఆ షాట్ తీయాలనుకోండి. అప్పుడు మనము దాన్ని జంప్ కట్ అంటే దాన్ని ఇంకా సింగిల్ షాట్గానే తీయాల్సి వస్తుంది. సో అట్లాంటి మనం కాంప్రమైజ్ కానికుండదు. ఎందుకంటే ఆడియన్స్ టికెట్ పెట్టి వస్తారు కనుక ఆ ఎమోషన్ కనెక్ట్ కావాలి అది అనుకున్నప్పుడు డెఫినెట్గా అది సింగిల్గా ఒకటే షాట్లో తీయాలి. అది 1 పేజ్ ఉందా, 2 పేజెస్ ఉందా, 3 పేజెస్ ఉందా అనేది సంబంధం ఉండదన్నమాట. సో కంపల్సరీగా అది మనం కాంప్రమైజ్ కాకుండా అక్కడ తీయాల్సి వస్తుంది. ఇప్పుడు లెట్స్ సే లైక్ మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది అక్కడ, అంతా ఇది కాదు కొంచెం. ఓకే, ఆడియన్ అంటే మనకు వేరే షాట్కి వెళ్ళొచ్చు అనుకోండి. అప్పుడేం చేస్తాము, వైడ్ యాంగిల్ షాట్ని తీసేసి ఒక 50mm అట్లా పెట్టేసి క్లోజ్అప్కి వెళ్తాం అనమాట. సో దాని నుంచి దీనికి వచ్చినప్పుడు ఏంటంటే ఆ జంప్ రాదు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ నేను చెప్పాను కదా. నేను ఫస్ట్ మీకు థియరిటికల్గా చెప్పేవాడిని, తర్వాత ఇప్పుడు ఎక్స్పీరియన్స్తోని కొంచెం చేశాను, 3 సినిమాలు చేశాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే దీంట్లో నేను ఫస్ట్ నాకు అంటే టైటర్ బడ్జెట్ ఉండే, నేనే ఎడిటింగ్ చేసుకున్నాను, నేనే సినిమా కెమెరామెన్ నేనే చేసుకున్నాను, అండ్ రైటింగ్ నేనే చేసుకున్నాను, డైరెక్షన్ నేనే చేసుకున్నాను, అన్నీ నేనే చేసుకున్నాను కనుక నేనేంటంటే నాకు మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ఈ షాట్ ఇట్లా కాకపోయినా ఇట్లా వస్తుంది అనేది నాకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అనమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్, నేను చేసిన మిస్టేక్ అనమాట. ఏంటంటే నాకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఎమోషన్ ఏంటి, సింగిల్ షాట్లు వెళ్ళాలా, అవన్నీ కూడా నేను ఆలోచించలేదన్నమాట. నాకేంటంటే ఓకే దీన్ని ఇట్లా ఎడిట్ చేసుకోవచ్చు, ఇట్లా అయిపోయింది అనేది నా బ్రెయిన్లో ఉండే. బట్ నాకు అక్కడ ఎమోషన్ కరెక్ట్గా కన్విన్సింగ్గా ఉందా లేదా అనేది ఆ పాయింట్లో టైం తీసుకోలేదు. అంటే నాకు బడ్జెట్ కూడా టైట్ ఉండే అనమాట. ఆ బడ్జెట్ టైట్ ఉండడంలో దిస్ ఇస్ వాట్ ఐ లర్న్ లైక్. అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ వీడియోస్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది అదే అనమాట. ఇప్పుడు నేను అక్కడ కాంప్రమైజ్ కానీకి ఉండదు. కొన్ని సీన్స్లలో ఏంటంటే ఆర్టిస్ట్ చెప్పకపోయినా కూడా వాళ్ళకి ప్రిపేర్ చేయించేసి వాళ్ళని చెప్పించాల్సింది నేను. సో అక్కడ నేను మిస్టేక్ చేశాను. దిస్ ఈజ్ ద మిస్టేక్స్ ఐ వాంట్ టు టీచ్ యూ ఆల్సో లైక్ మీరు కూడా ఇట్లాంటివి కొన్ని నేర్చుకోవాలనే దానికే మళ్ళీ సెకండ్గా చేస్తున్నాను అనమాట. సో దీని నుంచి మళ్ళీ నెక్స్ట్గా నేను చేసినప్పుడు ఇంప్రవైజేషన్ ఉంటాయి కదా. సో డెఫినెట్గా నేను మళ్ళీ ఇదే కరెక్ట్ అని ఉండదు మనకి, అది వచ్చే వరకు మళ్ళీ డిఫరెంట్ అవ్వచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద సినిమా లైక్. సినిమాకి ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒక వైడర్ యాంగిల్ పెట్టేసి తీసినప్పుడు నెక్స్ట్ అది డైలాగ్స్ ఇట్లా రాకుంటే దెన్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ గో ఫర్ ఎ క్లోజర్, ఆర్ యూ కెన్ గో ఫర్ ఏ లైక్ అదర్ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ కానీ తీసుకోవచ్చు, వాళ్ళ ఫేస్ పెట్టవచ్చు, వాళ్ళ ఫేస్ పెట్టి మళ్ళీ ఇక్కడ కట్ చేయొచ్చు అనమాట. సో అది వచ్చేస్తుంది మనకి. ఓకే, బట్ మనకి ఎమోషన్ కరెక్ట్గా కావాలి ఈ సీన్కి కంపల్సరీగా నేను కట్ చేయలేని అనుకున్నప్పుడు ఏంటంటే మీరు డెఫినెట్గా ఆర్టిస్ట్ని ప్రిపేర్ చేయించేసి ఆ సీన్ అట్లనే తీసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ సినిమాకి. ఓకే, ఇప్పుడు లెట్స్ సే లైక్ మనం ఒక రీల్ తీస్తున్నాము, ఒక డ్యాన్స్ తీస్తున్నాము. ఓకే, డ్యాన్స్ తీస్తున్నప్పుడు ఏంటంటే మనకి డాన్సర్ ఎవరైతే ఉన్నారో 1 minute వరకు కరెక్ట్ చేస్తున్నాడు, దాని తర్వాత మనకి తను తడబడుతున్నాడు, ఆ డ్యాన్స్లో కరెక్ట్ స్టెప్స్ రావట్లేదు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాము, నెక్స్ట్ కట్ ఏం చేస్తామంటే దీన్ని సేమ్ మనకు ఒకటే లెన్స్ ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే కాళ్ళ దగ్గర పెట్టి ఒక షాట్ తీయొచ్చు. ఆ షాట్కి ఈ షాట్ కట్ చేసినప్పుడు ఏంటంటే జంప్ రాదు మనకి. అదే తను ఆపేసి మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేశారనుకోండి దెన్ జంప్ వస్తుంది అక్కడ. సో అది అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఈదర్ లెగ్స్ కానీ ఆర్ వాళ్ళ హ్యాండ్ మూవ్మెంట్స్ కానీ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ కెమెరాని క్లోజ్గా తీసుకెళ్ళేసి మళ్ళీ అక్కడ తీసేసి మళ్ళీ బ్యాక్ తీసుకొని మళ్ళీ అదే కంటిన్యూ చేయొచ్చు అనమాట. షార్ట్ చేసినప్పుడు మీకు ఎక్కడ కూడా జంప్స్ కనపడదు.
ఓకే, దిస్ ఈజ్ ఫర్ రీల్స్ కానీ మీరు చిన్న చిన్న ఏమైనా వీడియోస్ చేసినప్పుడు కానీ వీటికి అన్నమాట. ఇప్పుడు పాడ్కాస్ట్ అనుకోండి, సిమిలర్గా ఫాలో కావాలి. పాడ్కాస్ట్ కూడా ఏంది, మనకి ఒకటే కెమెరా ఉందనుకోండి, వైడర్గా పెట్టేది ఇస్తాము. దాంట్లో బ్రేక్స్ వచ్చినప్పుడు ఏంటంటే జంప్ చేసేసి కట్ చేసినప్పుడు ఎవరిదైనా ఒక క్లోజప్ తీసుకొని మళ్ళీ వైడర్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ క్లోజప్ తీసుకొని మళ్ళీ వైడర్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. జనరల్గా పాడ్కాస్ట్ ఏం చేస్తారంటే 3 కెమెరాలు పెడతారు. ఇద్దరు ఉన్నారనుకోండి, హోస్ట్ ఒక గెస్ట్ ఉన్నారనుకోండి, ఒక వైడర్ పెడతారు మిడిల్లో పెట్టేసి, ఒక కెమెరా ఇక్కడ పెట్టేసి ఇక్కడిని క్లోజప్ తీస్తారు, ఇక్కడ కెమెరా పెట్టి ఇక్కడ క్లోజప్ తీస్తారు. ఈ వైడర్ ఉన్నది 24mm లెన్స్ అట్లా పెడతారు. ఈ రెండింటికి 50mm కానీ 85mm కానీ లెన్స్ పెడతారనమాట. సో అవి క్లోజ్ వస్తాయి అనమాట. సో ఇవి 3 కలిపినప్పుడు ఏంటంటే మీకు జంప్ కట్స్ రాదు ఎడిటింగ్లో వచ్చినప్పుడు. బట్ సింగిల్ కెమెరా ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఇంట్రడక్షన్ షాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వైడర్కి వెళ్తాం అనమాట. వైడర్ వెళ్ళిన తర్వాత ఒక పాయింట్ చెప్పిన తర్వాత మళ్ళీ క్లోజప్ వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళకి వెళ్తాం అనమాట. నెక్స్ట్ అట్లా పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇట్స్ పెయిన్ఫుల్గాను, బట్ జంప్ కట్స్ అవాయిడ్ చేయాలంటే అది చేయొచ్చు అనమాట. సో అది జంప్ కట్స్ అనేది క్విక్గా ఫిక్స్ చేసుకోవడం మాత్రం మనము 24mm ఉంటే 35 కానీ 50 కానీ నెక్స్ట్ హయ్యర్ లెన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే జంప్ కట్ రాదు ఎడిటింగ్లో. ఇవన్నీ కూడా ఒక సినిమాకి వచ్చేసి కెమెరామెన్ జాబ్ ఇది, నాట్ ఫర్ ఎనీ వన్. లైక్ కెమెరామెన్ జాబ్ అండ్ ఎడిటర్ జాబ్, వీళ్ళిద్దరు కెమెరామెన్కి తెలిసి ఉండాలి ఇది చేస్తే ఇట్లా జంప్ వస్తుందని. వాళ్ళు నేర్చుకొని ఉంటారు ఇవి. సో ఇది తన జాబ్, వేరే వాళ్ళ జాబ్ కాదు, కెమెరామెన్ జాబ్, అది కెమెరామెన్ రెస్పాన్సిబిలిటీ అది. ఓకే, సో మనము పాడ్కాస్ట్ కానీ ఇవి కానీ ఉంటే మనకు కనుక సో అట్లా చేసుకోవాలి. సో హోప్ జంప్ కట్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్లలో పెట్టండి. ఐల్ ట్రై టు డూ మై బెస్ట్. ఓకే, ఐల్ ట్రై టు డూ అనదర్ వీడియో ఆర్ చిన్నగా ఏదైనా ఉన్నా కూడా కామెంట్స్లో పెట్టండి. ఐల్ ట్రై టు ఆన్సర్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.